వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లకు, సీనియర్ పార్టీ నాయకులకు, వచ్చిన విద్యార్థులకు, యువతకు, మరి మహిళ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఎల్లుండి ఇందుకూరుపేటలో గురపాటి సురేష్ రెడ్డి ఇంటికాడ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ ఉంటుంది. తప్పకుండా 9 గంటలకి ఈ యొక్క 2 మండలాల వాళ్ళు మరి ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడికి ఏ విధంగా వచ్చామో అదేవిధంగా మరి స్టూడెంట్స్ అయితేనేమి, యువత, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇందుకూరుపేటలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని, కోర్ నియోజకవర్గంలో మనం చేపట్టినటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చాలా ఉన్నతనంగా జరిగినాయి. చాలా కూడా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి చివరి రోజు జరిగేటువంటి ఇందుకూరుపేటలో జరిగేటువంటి ర్యాలీలో కూడా భారీ ఎత్తున పాల్గొని కోర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆ యొక్క ర్యాలీల ద్వారా నిరసన తెలిపి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ చర్యలకి నిరసనగా జరిగేటువంటి ఈ యొక్క ర్యాలీలో మరి అందరం పాల్గొని ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ యొక్క ర్యాలీ కూడా జయప్రదం చేయాలని, ఎవరే కదా ఈరోజు మనం ఇక్కడికి రిలే నిరాహార తీసి కూర్చున్నాం కదా అని చెప్పి దయచేసి ఎవరు కూడా ఆగిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దేశంలో కూర్చున్న వాళ్ళైతేనేమి, బయట ఉన్నటువంటి పెద్దలైతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరి నుంచి మరి మన నాయకత్వం కూడా అక్కడికి వచ్చి, ఎందుకంటే అక్కడ మనం ఈ యొక్క ర్యాలీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి అదేదో కార్నర్ ఉందనుకొని దయచేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందుకూరుపేటకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు అందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో డిఎస్సి కూటమి ప్రభుత్వం అన్యాయంగా కొంతమందిని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు రిలే నిరాహార దీక్షలు మన జిల్లా వ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు మనం పెట్టినారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని మనం మన నాయకుడి మేరకు మనం వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరి డిఎస్సి విద్యార్థులకి అందరికీ మనం సంఘీభావం తెలుపుతున్నాము. వాళ్ళకి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనము విద్యార్థులకి డిఎస్సి పరీక్షలు రాయకుండా వాళ్ళకందరికీ మనము సంఘీభావం తెలుపుతున్నాము. నమస్కారం సార్. జరిగినటువంటి లోటుపాటు మీద సిబిఐ విచారణ గట్టిగా యువత విద్యార్థులు కూడా అవుతుంది.
రెడ్డి గారు ప్రసంగిస్తారు. విడవలూరు మండలం. ఇక్కడ రాక్ష నెక్స్ట్ బ్యాచ్ రండి. నిలబడండి. ఫోటో కావాలా గ్రూప్ జరుగు పూర్తి చేయాలి కదా కదా ఊరికి ముందుకు వచ్చేస్తున్నారు. అయిపోయిందా? నెక్స్ట్ రండి. పండి డాక్టర్ గారు, మీరు మీ మిస్సెస్ రండి. యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన చంద్రబాబు నాయుడు దాని గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిఎస్సి లీకేజ్లో స్పోర్ట్స్ కోటాలో ప్యాకెట్ ఆటోలకు ఉద్యోగాలు ఇచ్చాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. మీరు చేశారా లేదా? దీనికి చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కనీసం మీ చేతిలో సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకున్న లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. దాని మీద స్పష్టమైన హామీ. ఇన్ని రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద నిరాహార దీక్ష జరుగుతుంటే ఎక్కడ కూడా మీ మాదిరి ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను దానికి స్వాగతిస్తున్నాను. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకుంటానని విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు చెప్పలేదు. తర్వాత వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వాలంటీర్లు ఇచ్చారు. వాళ్ళకి గౌరవ వేతనం కింద చదువుకున్న పిల్లగాళ్ళకి నెలకి 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మా ప్రభుత్వం వస్తే నెలకి 10,000 రూపాయలు ఇస్తాం, వాలంటీర్లు మేము తీసేయట్లేదని చెప్పారు. ఈ రోజు ఆ వాలంటీర్లని మరి ఉండిచ్చారా తీసేశారా? చదువుకున్న విద్యార్థులు యువత ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపడితే విద్యార్థులకి యువతకి బంగారు భవిష్యత్తుని కల్పిస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా గుర్తించింది మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితేనే బాగుపడద్దని ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చి ఈ రోజు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని మన నియోజకవర్గంలో 3వ ప్లేస్కి పంపించిన ఘనత మన ప్రసన్న కుమార్ ఒక్కరికే చెల్లుతుంది. ఈ రాష్ట్రం 294 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని మొట్టమొదటి గుర్తించిన వ్యక్తి మన నల్లపేట ప్రసన్నరెడ్డి గారు. ఈ రోజు నల్లపేట ప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో మనం చేస్తున్న నిరాహార దీక్షకి యువత విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్నరెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి అది ఒక డగా డిఎస్సిగా ఏర్పాటు చేశారు. అనేక మంది లక్షల నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ప్రక్రియ విధానం అంతా చాలా అనివార్యంగా జరిగినటువంటి పరిస్థితి మనం అంతా గమనించాం. అభ్యర్థులైతే చాలా వాళ్ళకి 1:1 రేషియోలో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు, అయినా కూడా సెలక్షన్ లిస్టులో వాళ్ళు లేకపోవడంతో చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసి కన్నీటి గాథలతోటి ఆ అభ్యర్థులందరూ బయటికి రావడం జరిగింది. వాళ్ళలో నేను కూడా ఒక అభ్యర్థిగానే నేను కూడా ఎగ్జామ్ రాశాను. అనేక విధమైనటువంటి గ్రీవెన్స్లో వినతులు వెళ్ళాయి సెక్రటరీకి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ పరీక్షా విధానం సరిగా లేదు, రాష్ట్రానికి అంతా కలిపి ఒకే పరీక్ష, జిల్లాకు ఒకే పరీక్ష నిర్వహించండి అని అనేక గ్రీవెన్స్లు వెళ్ళాయి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది కరెక్ట్గా లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో నిజమైనటువంటి అభ్యర్థులు అర్హత పొందవలసినటువంటి అభ్యర్థులందరూ డిస్క్వాలిఫై అవుతున్నారనే ఉద్దేశంతో లక్షల్లో గ్రీవెన్స్లో వినతులు వెళ్తే ఒక్క వినతును కూడా వాళ్ళు పరిష్కరించకుండా, అనేకమైనటువంటి కోర్టు కేసులు ఉంటే ఒక్క కేసు కూడా పరిష్కరించకుండా వాళ్ళ నేను తీసుకోవాలి వెనక ముందు ఫోన్లు ఎత్తే వాళ్ళ రెడ్డి గారికి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అరుణం గారు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా
ఎవరైతే ఈ యొక్క దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చినటువంటి 2 మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. వచ్చి సేక్యానికి దయచేసి వెళ్ళవద్దు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. విధానాల మీద రేపు 10వ తేదీ గాంధీ బొమ్మ సెంటర్లో వామపక్ష పార్టీలను కలిసి నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, అదే ఢిల్లీలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. ఆడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదులు అక్కడ స్టూడెంట్స్ మీద లాఠీ కర్రలకి చీరలు కొట్టుకొని కొట్టి ఘటన మనం అంతా చూసాం. దీనికి నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వచ్చే నెల 1వ తేదీ ఢిల్లీలో పెద్ద ఎత్తున 5,000 మందితో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, మన అన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని మేము సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొంటున్నాము. మేము ఈ సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాం.